Here is the non-spoiler review of the film బచ్చలమల్లి తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీలో యాక్టర్ వచ్చేసి అల్లరి నరేష్ గారు, అమృత అయ్యంగర్ గారు, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఇంక ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఈ మూవీ చూడడం లేట్ అయింది. మా ఛానల్లో ముఫాసా రివ్యూ, యూఐ మూవీ రివ్యూ, విడుదల పార్ట్ 2 రివ్యూ కూడా ఉంది. అవి కూడా చెక్ చేయగలరు. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే అల్లరి నరేష్ గారి సినిమా అస్సలు నచ్చలేదండి. నాకు తల పట్టేసింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకనే విషయంలోకి వెళ్దాం. నా రివ్యూ పూర్తిగా చూడండి. ఎందుకు నచ్చలేదో చెప్తాను. ఇంకా ఈ మూవీ అసలు నచ్చలేదండి. కాన్సెప్ట్ బాగుంది కానీ ఈ కాన్సెప్ట్ సినిమా కింద చేస్తే మాత్రం అసలు భరించలేమండి. న్యూస్ బుల్లెటిన్లో ఒక 20-25 మినిట్స్ ఒకటే మొక్కని తిప్పి 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 వదిలేసే సినిమా ఇది. మనిషికి మూర్ఖత్వం ఉండకూడదు. ఆ మూర్ఖత్వం ఉంటే ఎంత ఉండాలో అంతే ఉండాలి. కోపం, ఆ కోపం అతిగా ఉంటే మూర్ఖత్వం కింద మారుతుంది. ఆ మూర్ఖత్వం ఉంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది సినిమా స్టోరీ. ఇది న్యూస్ బుల్లెటిన్ కింద ఇందాక చెప్పినట్టు ఒక 20 నిమిషాల్లో ఒకటే ముక్కని తిప్పి తిప్పి ఒక స్టోరీ కింద న్యూస్లో ఒక 20 నిమిషాలు చెప్తే అది వినేసి ఊరుకోవడం బెటర్ అండి. ఇటువంటి మూవీని సినిమా కింద అసలు భరించలేము. సినిమా అంతా ఏడుపులే ఏడుపులు అన్నట్టుగా 24 గంటలు మనం ఏడుస్తూనే ఉండాలనేటట్టుగా ఉంటాయి సీన్స్. సినిమా మొత్తంలో ఒక 20-25 మినిట్స్ లవ్ స్టోరీ మాత్రమే నచ్చింది నాకు. మిగతాది ఏమీ నచ్చలేదు. ఏదో ఒక సీన్లో మనం ఎమోషన్ అవ్వాలని తీసుకొస్తారు కానీ ఆ క్యారెక్టర్ అనేది సరిగ్గా రాయలేదు అల్లరి నరేష్ గారిది. అందుకే మనం ఎమోషన్ అంతలా కనెక్ట్ అవ్వలేము. అలా ఉంటుంది సినిమా. హీరోని ఒక ముక్కలో ఇంకా క్లారిటీగా చెప్పాలంటే హీరో తండ్రి వల్లే అంత కోపంగా తయారవుతాడు, అంత మూర్ఖంగా తయారవుతాడు. కానీ ఆ తండ్రి వల్ల వచ్చిన రీజన్ అనేది చాలా సిల్లీగా ఉంటుంది. అసలు ఒక తప్పు పని చేస్తాడు కానీ ఆ తప్పు హీరో తండ్రి ఒక తప్పు పని చేస్తాడు కానీ ఆ తప్పు పని ఎందుకు చేశాడు అనేది మాత్రం అసలు చెప్పలేదు. అదేంటో అర్థం కాలేదు. ఇది ఇంకా సిల్లీ అయిపోయింది. ఇంక సిల్లీకే సిల్లీ అయిపోయింది. చిన్న స్పాయిలర్ ఇస్తున్నాను. హీరో తండ్రి వచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటాడు. దానివల్ల కోపం మూర్ఖత్వం పెరిగిపోద్ది అల్లరి నరేష్కి, కొడుక్కి. అసలు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అనేది అసలు రివీల్ చేయలేదు. దాని ద్వారా అల్లుకున్న స్టోరీ సిల్లీగా అనిపించింది నాకైతే. రీజన్ స్టోరీ కూడా ఇంకా లవ్ స్టోరీ క్లైమాక్స్లో అదేదో చాలా ఎమోషనల్గా ట్విస్ట్ ఇచ్చారు కానీ అది మాత్రం చాలా టూ మచ్ అయిపోయింది. ఇంకా ఈ మెసేజ్ ఒక 15 నిమిషాలు స్టోరీ చెప్పేసి న్యూస్ బుల్లెటిన్లో వదిలేసేసి దాన్ని మరి ఇంత దారుణంగా స్ట్రెచ్ చేసి ఇంత భయంకరంగా మెసేజ్ ఇవ్వడం మాత్రం కష్టమేనండి. ఇక అంతే. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. ఇంక ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదు. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కోసం 1.5 ఇస్తున్నాను అంతే. మీరు ఈ సినిమా చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియోస్ ఎవరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.